ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేదల వైద్యం కోసం ఖర్చు పెడతారో ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనప్పుడు కానీ ఆరోగ్యశ్రీ కవర్ అయినటువంటి వైద్య ఖర్చుల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి 215 మందికి దగ్గర ₹1,80,00,000 ఈ 5-6 నెలల్లో ఇవ్వడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఎవరికి ఇవ్వాలి వైద్య ఖర్చుల కోసం. గతంలో 2014-2019 కూడా రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చేయించుకున్నా సరే వాళ్ళకు కూడా వైద్య ఖర్చులకి ప్రభుత్వం అందజేస్తా ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల సేవ కోసం ప్రజాసేవ వైద్య ఖర్చులు కావచ్చు, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు. కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రత్యేకంగా ఈరోజు మరి ఈ మధ్యకాలంలో బాబుకి భౌతికపరం పిల్లోడికి కాలు ఇన్ఫెక్షన్ అయితే ₹15,00,000 కూడా ముఖ్యమైన సహాయం ఇచ్చాం. మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహనతో అండగా ఉంటూ ఏ ఉన్నా సరే ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.